మదర్స్ డే రోజు అమ్మ చీర కట్టుకోవడం స్పెషల్ కదా. అందుకోసం ఈరోజు మా అమ్మ చీర కట్టేసుకుంటున్నాను. నేను అమ్మనై 2 years అయిపోతుంది. ఎందుకంటే నా పాప ఒకటి 2 years అయినా కానీ దానికి ఇంకా మాటలు రావు సరిగ్గా, అది ఇంకా చెప్పలేదనమాట. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి దానికి తెలుస్తుంది, చెప్తుందేమో. అప్పటి వరకు వెయిట్ చేయాలి నేను. ఇంకా మా అమ్మతో నేను అస్సలు సెలబ్రేట్ చేసుకోలేను, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చనిపోయిందో కూడా తెలియదు. సో ఇప్పుడు మా అమ్మతో సెలబ్రేట్ చేసుకోలేను, కానీ మా అమ్మ చీర ఉంది కదా దాంతో సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా వెంటనే ఆ శారీ తీసి కట్టేసుకున్నాను. ఆ చీర కట్టుకుంటే ఎంత బాగుందో. ఎందుకంటే ఈ చీరలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మా అమ్మతో పాటు మా అమ్మమ్మ కూడా కట్టుకుంది చీర. అందుకోసమే ఇంకా ఈ శారీ ఇంకా స్పెషల్ అయిపోయింది. ఇంకా వెంటనే రెడీ అయిపోదాం అనేసి శారీ కట్టేసుకున్నాను. దానికి అసలు మ్యాచింగ్ బ్లౌజ్ కూడా లేదు. అయినా సరే కట్టేసుకొని ఇంకా మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకొని మా ఆయన కొన్ని చిన్న కమ్మలను పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మెడంతా చాలా బోసి ఉందనేసి ఇంకా వెంటనే నల్ల పూసలు దండ ఉంటే అది కూడా వేసేసుకున్నాను అనమాట. నా దగ్గర అసలు ఎక్కువ షేడ్స్ ఉండయి, ఏముండయి, లిప్స్టిక్స్ కూడా ఉండయి. ఉన్న ఒక షేడ్ని ఇంకా అది కూడా వాడేసాను అనమాట. ఉన్న ఒకటే షేడ్ కాబట్టి అది మంచిగా నా లిప్స్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను. అసలు ఏది కూడా మ్యాచింగ్ లేవు, అయినా సరే వేసేసుకున్నాను నేను. ఇంత రెడీ అయిపోయినాక నా పాప వచ్చేసి నాకు వ్యాజ్లైన్ ఇచ్చింది, మా అమ్మ ఇది పెట్టేసుకోలేవు అనేసి. ఇంకా లాస్ట్లో అది పెట్టేసుకొని ఇంకా మొత్తం రెడీ అయిపోతే నాకు ఎంత క్యూట్గా, అసలు ఎంత మంచిగా అనిపించిందో ఈరోజు. అలానే మదర్స్ అందరూ కూడా హ్యాపీ మదర్స్ డే.